అదొక క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్లో తెలుగు టీచర్ విద్యార్థులతో మాట్లాడుతుంది. ఒక విషయం వాళ్ళని ప్రశ్నిస్తుంది. మీలో ఎవరు సంతోషంగా లేరో ఒకసారి చేయెత్తండి. అందులో కొంతమంది స్టూడెంట్స్ చేతులు ఎత్తారు. అప్పుడు దాంట్లో నుంచి ఒకళ్ళని పైకి లేపి, నువ్వు ఎందుకు సంతోషంగా లేవో చెప్పు అంటే అతను అంటాడు, మా నాన్న చనిపోయారు, నా నాన్న లేడు కాబట్టి నేను సంతోషంగా లేను. ఇంకో విద్యార్థిని అడిగితే, అందరికీ అమ్మా నాన్న ఉన్నారు, నాకు అమ్మా నాన్న లేరు కాబట్టి నేను సంతోషంగా లేను. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన సమాధానం చెప్తూ వచ్చారు. అప్పుడు ఆ తెలుగు టీచర్ ఆ విద్యార్థులతో మాట్లాడుతూ ఒక 3 విషయాలు చెప్పడం జరుగుతుంది. మొదటి విషయం, ఎప్పుడు కూడా జీవితంలో మన దగ్గర ఏదైతే ఉందో దాంతోనే సంతోషంగా ఉండాలి. రెండో విషయము, మన దగ్గర ఉన్నదంతా ఎప్పుడు కూడా సంతృప్తి చెందకూడదు, అంటే లేని దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్పారు. మూడో విషయం ఏం చెప్పారంటే, మన దగ్గర ఏదైతే లేదో అది మనం ప్రయత్నం చేయటం వల్ల మనం సాధించగలుగుతామంటే ప్రయత్నం చేయాలి, సాధించలేము అంటే దాన్ని అంగీకరించాలని చెప్పారు. అయితే ఈ విషయం పిల్లలకు అర్థం అవడం కోసం తెలుగు టీచర్ ఒక చిన్న స్టోరీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒక చెట్టు కొమ్మ మీద 2 కాకులు కూర్చొని ఉంటాయి. పెద్ద వయసులో ఉన్న కాకి ఆ చిన్న వయసులో ఉన్న కాకితో ఉంటుంది, ఎందుకంత బాధపడుతున్నావు అని అడిగితే, చూడు మనం కాకులము కావు కావు అని అరుస్తుంటాము, మనం అరుస్తుంటే మన గొంతు ఎవరికి ఇష్టం ఉండదు, నేను సంతోషంగా లేను, అంత అదృష్టం లేదు మనకి. అసలు నిజమైన అదృష్టం అంటే కోయిలదేమో, దాని కూత ఎంత బాగుంటుంది, నీకు అలా అనిపిస్తుంటే ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి ఆ కోయిల్ని కలిసి అడుగు. కోయిల్ అంటుంది, నేనెక్కడ సంతోషంగా ఉన్నాను, నేను చూడు ఇలాగే నల్లగా ఉన్నాను, నల్లగా ఉన్న వాళ్ళని చూసి ఎవరు ఇష్టపడతారు, హంస చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఈ కోయిల్ అంటుంది. అప్పుడు హంస దగ్గరికి వెళ్తుంది, ఇంత తెల్లగా ఉన్నావు కాబట్టి చాలా సంతోషంగా ఉండి ఉంటావు కదా నువ్వు. హంస అంటుంది, ఈ ప్రకృతిలో చూడు ఎన్ని రకాల రంగులు ఉన్నాయో, నాకు అసలు రంగే లేకుండా తెల్లగా ఉన్నాను, సంతోషం అంటే చిలుకకే ఉంటుంది తప్ప నేనెక్కడ ఆనందంగా ఉన్నాను అంటుంది. అప్పుడు ఆశ్చర్యపోతుంది కాకి, చిలుక చిలుక నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో కదా. చిలుక అంటుంది, నీకెవరు చెప్పారు నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని? అందం అంటే నెమలిది కదా, నెమలి చూడు ఎంత అందంగా ఉందో, నన్ను చూసి పంజరంలో బంధించే ప్రయత్నం చేస్తుంటారు, నాది కాదు ఆనందం అంటే నెమలిని చూడు అంటారు. అప్పుడు నెమలి దగ్గరికి వెళ్ళేసి, నెమలి నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, నువ్వు చాలా ఆనందంగా ఉండి ఉంటావు కదా అంటే, నాదెక్కడ ఆనందము, నాదెక్కడ సంతోషము, నాకు స్వేచ్ఛగా నాట్యం చేసే స్వేచ్ఛ కూడా ఉండదు, నా ఈకలు గుంజుకెళ్ళి వాళ్ళు ఇల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు, నాకు రక్షణ లేదు, నాకు భయంగా ఉంది. నా దృష్టిలో అయితే కాకి అయినా నువ్వే చాలా గొప్ప అదృష్టవంతురాలివి, నీ అంత అదృష్టం ఇంకెవరికి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ఆ చెట్టు కొమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని పెద్ద కాకితో ఉంటుంది, జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు పెద్ద కాకి అంటుంది, ప్రతి ఒక్కరు కూడా తమ దగ్గర లేని దాంట్లోనే ఆనందం ఉందని వెతుకుతున్నారు, కాదు ఉన్న దాంట్లోనే సంతోషం ఉంది, ఉన్న దాంట్లో సంతోషం వెతికిన వాడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు.